విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడలో ఐటీసీ జంక్షన్ వద్ద గల మానం ఆంజనేయులు నగరంలోని శ్రీ లలిత త్రిపుర సుందరి సమేత మహాకామేశ్వర స్వామి ఆలయంలో అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ పి గోవర్ధన్, స్పెషల్ ఫోక్స్ జడ్జ్ జి ఆనంద్, ఎక్సైజ్ కోడ్ సీనియర్ సూపరింటెండెంట్ సింగూరు కొండబాబు, డిఎస్సి ప్రసాదరావు తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు అంపోలు వెంకటరమణమూర్తి శర్మ ఆధ్వర్యంలో రిత్వికులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బొడ్డేపల్లి సురేష్, కేవీ రావు, సోమేశ్వరరావు, సాయిరాం కృష్ణ, విజయ్ కుమార్, ప్రతాప్ రాజు తదితరులు పాల్గొన్నారు. మానవాంజనగర్లో వెలసి ఉన్న శ్రీ లలిత త్రిపుర సుందరి సమేత మహాకామేశ్వర స్వామి వారి దేవాలయము గత 5 సంవత్సరాలుగా ఇక్కడ విశిష్ట కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు శివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి కార్యక్రమాలు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12 వరకు కూడా వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఉదయము మహాన్యాస రుద్రాభిషేకము భక్తులు స్వహస్తాలతో మట్టి లింగాలతో 100 మంది దంపతులతో మహాన్యాస రుద్రాభిషేకం చేయడం జరిగింది. తదుపరి సాయంత్రం దీపాలంకరణ జరిగింది. ఇప్పుడు సాయంత్రం 7 గంటలకి కళ్యాణం, స్వామివారి శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతున్నది. తదుపరి భస్మాభిషేకం జరుగుతుంది. తర్వాత లాస్ట్కి భక్తుల స్వహస్తాలతో అందరూ కూడా లోపలికి అలౌ చేసి స్వామివారికి బియ్యంతో అభిషేకం చేయడం జరుగుతుంది. ఇలాంటి వివిధ కార్యక్రమాలతో అందరికి కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అల్పాహారము, వాటరు, మజ్జిగ సప్లై చేయడం జరుగుతుంది. దీనికి మా గ్రామంలో ఉన్న కమిటీ సభ్యులు కానీ గ్రామ ప్రజలు కానీ స్వచ్ఛందంగా వచ్చి సేవ చేస్తూ, బయట ఉన్న భక్తులు కూడా మేము సేవ చేస్తామని చెప్పి వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం ఇంతవరకు జరిగింది. అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.